హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మన ఛానల్లో 6th క్లాస్ 7th క్లాస్ సైన్స్, 6th క్లాస్ సెమ్ 1 మీకు తెలుసా అండ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి పట్టికలు, టెక్స్ట్ బుక్లో లెసన్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు అన్నీ కలిపి ఒక వీడియోలో చేయడం జరిగింది. ఇంగ్లీష్ మెథడాలజీ వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి చెక్ చేయండి, ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో 8th క్లాస్ సైన్స్ అంటే ఫిజిక్స్ మరియు బయాలజీ రెండిట్లో కలిపి మీకు తెలుసా మరియు టెక్స్ట్ బుక్ లెసన్ అయిపోయిన తర్వాత ఇచ్చినటువంటి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకేసారి కవర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఒకే వీడియోలో ఎందుకు చెప్పడం జరుగుతుందంటే వీటి నుండే క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. 2024 మొన్న రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో కూడా వీటి నుండే డైరెక్ట్గా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో వీటిని మనం రిపీటెడ్గా రివిజన్ చేసుకోవడానికి, మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కూడా వాటిని వింటూ చదువుకోవడానికి కానీ రిపీట్ చేసుకోవడానికి లాస్ట్ మూమెంట్లో రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. విజ్ఞాన శాస్త్రం పరంగా ఒక వస్తువుని నెట్టడం లేదా లాగడాన్ని ఏమంటారు అంటే బలం అంటారు. సాధారణంగా ఒక వస్తువుపై ఒకటి కంటే ఎక్కువ బలాలు పనిచేస్తూ ఉండవచ్చు. అయితే వస్తువుపై ప్రభావం దానిపై పనిచేసే ఫలిత బలం కారణంగా ఉంటుంది. వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే వస్తువుపై పనిచేసే ఫలిత బలం ఆధారంగా ఉంటుంది. ఒక వస్తువు చలన స్థితిని దాని వడి మరియు చలన దిశ ఆధారంగా వివరించవచ్చు అన్నమాట. ఒక వస్తువు యొక్క చలన స్థితిని వడి, చలన దిశ ఈ రెండింటి ద్వారా వివరించవచ్చు. నిశ్చల స్థితిని వడి శూన్యమయ్యే స్థితిగా పరిగణించవచ్చు. ఒక వస్తువు నిశ్చలంగా ఉండవచ్చు లేదా చలనంలో ఉండవచ్చు. ఈ రెండూ కూడా వస్తువు యొక్క చలన స్థితులే. ఇప్పుడు వస్తువు నిశ్చలంగా ఉంది, లేదంటే వస్తువు కదులుతూ ఉంటుంది, చలనంలో ఉంటుంది. ఈ రెండింటి కూడా వస్తువు యొక్క చలన స్థితులను తెలియజేసేవి కాబట్టి వీటిని చలన స్థితులు అని అంటారు. బలం ప్రయోగించడం వల్ల వస్తువు తన ఆకృతిని మార్చుకుంటుంది. ఇప్పుడు పైన లెసన్లో ఇచ్చిన కృత్యాలన్నిటి ద్వారా బలం ఉపయోగించి ఏమేం చేయవచ్చో ఇక్కడ పాయింట్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది చూడండి. నిశ్చలంగా ఉన్న వస్తువు కదిలేలాగా చేయవచ్చు. చలనంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. వస్తువు చలన దిశను మార్చవచ్చు. వస్తువు ఆకృతిలో మార్పుని తీసుకురావచ్చు. ఈ ప్రభావాలలో కొన్నింటికి లేదా అన్నింటికి కారణం కావచ్చు. బలం ఉపయోగించి మనం చేయగలిగింది ఏంటంటే నిశ్చలంగా ఉన్న వస్తువుని కదిలేలా చేయవచ్చు. చలనంలో ఉన్న వస్తువు వడిని మార్చవచ్చు. వస్తువు చలన దిశను మార్చవచ్చు. ఆకృతిలో మార్పుని తీసుకురావచ్చు. ఈ ప్రభావాలలో కొన్నింటిని అంటే వీటిలో కొన్ని మాత్రమే తీసుకురావచ్చు లేదా మొత్తం కూడా బలం ఉపయోగించి చేయవచ్చు. జంతువుల కండర బలం చాలా కష్టమైన పనులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. కండర బలం అనేది దేనికి ఉపయోగపడుతుంది? పనులను నిర్వహించడానికి. జంతువుల్లో కష్టమైన పనులు నిర్వహించడానికి ఉపయోగపడే బలం ఏది? కండర బలం. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమైనది కాదు. నిజానికి విశ్వంలోని ప్రతి వస్తువు, అది చిన్నదైనా పెద్దదైనా ఇతర వస్తువులన్నిటిపై బలాన్ని ప్రయోగిస్తుంది. ఈ బలాన్నే మనం గురుత్వాకర్షణ బలం అంటారు. దీన్ని స్టేట్మెంట్ వైజ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. గురుత్వాకర్షణ అనేది కేవలం భూమికి మాత్రమే పరిమితమై ఉంటుంది అనే ఒక స్టేట్మెంట్ ఇస్తే క్రింది వానిలో సరైనదేది సరికానిదేది అని ఇస్తారు. పరిమితమైంది భూమికి మాత్రమే అని ఇస్తే మాత్రం తప్పవుతుంది. కేవలం భూమికి మాత్రమే పరిమితమైంది కాదు అని డైరెక్ట్ లైన్ అనమాట. పీడనము అంటే ఏంటంటే బలము బై అది ప్రయోగింపబడే వైశాల్యం. పీడనము అంటే ఏంటంటే బలము బై అది ప్రయోగింపబడే వైశాల్యము. మనం పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటాం. మనం ఏం చేస్తామంట, పీడనాన్ని లెక్కించాల్సిన ఉపరితలానికి లంబంగా ఏ దిశలో పనిచేసే బలాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామంటే లంబంగా పనిచేసే బలాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కూలీలు బరువులు మోస్తూ ఉంటారు కదా, ఈ బరువులు మోయడానికి సంబంధించి భారీ బరువులను మోయాల్సి వచ్చినప్పుడు కూలీ తన తలపై గుండ్రంగా చుట్టిన గుడ్డను ఎందుకు పెట్టుకుంటాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా చేయడం వల్ల వారి తలలో బరువుకున్న స్పర్శ వైశాల్యాన్ని పెంచగలుగుతారు. అందువల్ల వారి తలపై పీడనం తగ్గుతుంది. వారికి బరువులను మోయడం సులువవుతుంది. ఇప్పుడు తల మీద ఈ విధంగా గుడ్డను చుట్టి పెట్టుకుంటూ ఉంటారు కదా, దానివల్ల ఏమవుతుంది అంట, వారి తలతో ఆ బరువు మోస్తారు కదా, ఈ వస్తువు ఉంటుంది కదా, దానికి ఉన్న స్పర్శ వైశాల్యాన్ని పెంచడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, పీడనం తగ్గుతుంది. ఈ పీడనం తగ్గడం వలన బరువులు మోయడం కొంచెం తేలిగ్గా ఉంటుందన్నమాట. ద్రవం పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తుంది. ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలుగజేస్తాయి. ద్రవాలు పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తాయి. పాత్ర గోడల మీద ద్రవాలు పీడనాన్ని కలుగజేస్తూ ఉంటాయి. వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తూ ఉంటాయి. మన చుట్టూ గాలి ఉంటుంది కదా, ఇలా విస్తరించి ఉన్న గాలిని ఏమంటారు? వాతావరణం అంటారు.
వాతావరణం భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల ఎత్తు వ్యాపించి ఉంటుంది. ఈ గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. వాతావరణ పీడనం అంటే ఏంటంటే గాలి వల్ల కలిగే పీడనము. వాతావరణం భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది కదా, ఈ గాలి వల్ల కలిగే ఈ పీడనాన్నే వాతావరణ పీడనం అంటారు. ఈ ఇమేజ్లో చూడండి, ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలోని గాలిపై పనిచేసే గురుత్వాకర్షణ బలమే వాతావరణ పీడనం అవుతుంది. ప్రమాణ వైశాల్యం గల స్తూపాకార పాత్రలో గాలిపై పనిచేసే ఏ బలం? గురుత్వాకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? వాతావరణ పీడనం అవుతుంది. మీకు తెలుసా, 17వ శతాబ్దానికి చెందిన ఒట్టో వాన్ గేరిక్ అనే జర్మన్ శాస్త్రవేత్త పాత్ర నుండి గాలిని బయటకు తీసే పంపును కనిపెట్టాడు. ఈ పంపు సహాయంతో అతను గాలి పీడనం బలాన్ని నాటకీయంగా ప్రదర్శించాడు. అతను ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన 2 బోలు లోహ అర్ధగోళాలను జతచేసి వాటి నుండి గాలిని పంపుతో తీసివేశాడు. అప్పుడు అతను వాటిని వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలను విడివిడిగా కట్టాడు. వాయు పీడనం అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు. మీకు తెలుసాలో ఏమిచ్చారంట? ఒట్టో వాన్ గేరిక్. ఏ దేశం? జర్మన్ శాస్త్రవేత్త. ఈయన గాలిని బయటకు తీసే పంపుని కనిపెట్టారు. గాలిని బయటకు తీసే పంపుని ఎవరు కనిపెట్టారు? ఒట్టో వాన్ గేరిక్. ఒట్టో వాన్ గేరిక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఈ పంపు సహాయంతో గాలి పీడనాన్ని ఒట్టో వాన్ గేరిక్ గాలి యొక్క ఏ లక్షణాన్ని? గాలి యొక్క పీడనం యొక్క బలాన్ని ప్రదర్శించడం జరిగింది. అతను 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక్కొక్కటి 51 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన బోలు లోహ అర్ధగోళాలను జతచేసి వాటి నుండి గాలిని పంపుతో తీసివేశాడు. అప్పుడు అతను వాటిని వేరు చేయడానికి ప్రతి అర్ధగోళానికి 8 గుర్రాలు కట్టి వాయుపీడనం అధిక బలం వలన అర్ధగోళాలు వేరు కాలేదు అని నిరూపించడం జరిగింది. ఈ లెసన్ ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కంప్లీట్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఉంది, ఛానల్లో చెక్ చేయండి. లెసన్ తర్వాత మీరు ఏమి నేర్చుకున్నారు? బలం అనేది నెట్టుట లేదా లాగుట కావచ్చు. 2 వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా బలం ఉత్పన్నం అవుతుంది. బలానికి దిశ, పరిమాణం కూడా ఉంటుంది. బలానికి ఏమేమి ఉంటుంది? దిశ మరియు పరిమాణం కూడా ఉంటుంది. ఒక వస్తువు వడిలో లేదా చలన దిశలో రెండింటిలో కలిగే మార్పు వస్తువు చలన స్థితిలో మార్పుని సూచిస్తుంది. ఒక వస్తువు వడిలో లేదా చలన దిశలో లేదా రెండింటిలో కలిగే మార్పు దేనిలో మార్పు తీసుకొస్తుందంటే చలన స్థితిలో మార్పు తీసుకొస్తుంది. వస్తువు మీద ప్రయోగించే బలం వల్ల వస్తువు చలన స్థితిలో లేదా ఆకారంలో మార్పు తెస్తుంది. వస్తువు మీద ప్రయోగించే బలం వల్ల ఏమొస్తుందంట? వస్తువు యొక్క చలన స్థితిలో లేదా ఆకారంలో మార్పు కూడా వస్తుంది. ఒక వస్తువుతో స్పర్శలో ఉండి కానీ లేదా స్పర్శలో లేకుండా కానీ బలం పనిచేస్తుంది. బలం ఏంటంట? వస్తువుతో స్పర్శలో ఉండి లేదా స్పర్శ లేకుండా కూడా పనిచేస్తుంది. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించబడే బలాన్ని పీడనం అంటారు. ప్రమాణ వైశాల్యంపై ప్రయోగించే బలాన్ని ఏమంటారు? పీడనం అంటారు. ద్రవాలు, వాయువులు అవి ఉండే పాత్ర గోడల మీద పీడనాన్ని కలుగజేస్తాయి. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనం వాతావరణ పీడనం. తర్వాత పాఠం ఘర్షణ. ఒక బల్లపై పుస్తకాన్ని మెల్లగా నెట్టండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది. పుస్తకాన్ని వ్యతిరేక దిశ నుండి నెట్టడం ద్వారా ఈ చర్యను పునరావృతం చేయండి. పుస్తకం చలనాన్ని వ్యతిరేకిస్తూ దానిపై ఒక బలం పనిచేస్తుంది అని మనం గమనిస్తాం. ఈ బలాన్ని ఏమంటారంటే ఘర్షణ బలం అంటారు. ఘర్షణ అనేది పుస్తకము, బల్ల ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టే చలనంలో నుండి అది ఆగిపోతుందన్నమాట. స్ప్రింగ్ త్రాసు, స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటారు ఇంగ్లీష్లో. స్ప్రింగ్ త్రాసు అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని క్రింది వానిలో దేనితో కొలుస్తారంటే స్ప్రింగ్ త్రాసు. ఇది ఒక చుట్టబడిన స్ప్రింగును కలిగి దానిపై బలాన్ని ప్రయోగించినప్పుడు సాగుతుంది. స్ప్రింగు సాగుదలను గ్రాడ్యుయేట్ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు. స్కేలుపై ఉన్న రీడింగు బలం పరిమాణాన్ని తెలియజేస్తుంది. స్కేలుపై ఉండే రీడింగ్ దేన్ని తెలియజేస్తుందంటే బలం యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలం కొలవడానికి ఉపయోగించేదే ఈ స్ప్రింగ్ త్రాసు. ఈ విధంగా ఉంటుంది స్ప్రింగ్ త్రాసు. ఘర్షణ కారణంగా గోడలో ఒక మేకుని కొట్టుట. గోడలో మేకు కొట్టడానికి కావాల్సింది ఏంటి? ఘర్షణ. ఈ విధంగా నిత్య జీవితంలో ఉండే ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో ఉంటే అసలు వదిలిపెట్టద్దు, వాటిని ఖచ్చితంగా నేర్చుకోండి. వీటి నుండే క్వశ్చన్స్ వస్తాయి. ఘర్షణ వలన అరిగిన బూట్ల యొక్క అడుగు భాగాలు చూడవచ్చు. ఘర్షణ వలనే బూట్లు లేదా మనం వాడే చెప్పులు ఉంటాయి కదా, అరిగిపోవడం జరుగుతుంది. 2 అరచేతులను రుద్దడం వలన కూడా వెచ్చని అనుభూతిని పొందుతాం కదా, ఇది కూడా ఘర్షణ ద్వారానే జరుగుతుంది.
ఘర్షణ వల్ల అగ్గిపుల్ల మండుట. అగ్గిపుల్ల మండడానికి కూడా ఘర్షణ అనేది అవసరం అవుతుంది. క్రింది వానిలో ఘర్షణ ఉపయోగించబడే సందర్భం ఏది, సందర్భం కానిదేది? ఈ విధంగా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో అడుగుతారు. అవి టెక్స్ట్ బుక్ నుండే ఉంటాయి అన్నమాట. బూట్ల అడుగు భాగము, టైర్లపై గల గాడులు దేనికి ఇస్తారంటే ఘర్షణ బలాన్ని పెంచడానికి. ఇవి ఘర్షణను పెంచుతాయి. ఎందుకు ఘర్షణ అవసరం, ఎందుకు పెంచాలి అంటే అది మూమెంట్ ప్రాపర్గా ఉండాలి అంటే ఘర్షణ అవసరం అవుతుంది. లేదు అంటే స్కిడ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఘర్షణను తగ్గించడానికి క్యారమ్ బోర్డుపై పౌడర్ని చల్లుతూ ఉంటారు. పౌడర్ని ఘర్షణను తగ్గించడానికా లేదా పెంచడానికా? పెంచడానికి లేదా తగ్గించడానికి. వీటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఘర్షణను తగ్గించడానికి క్యారమ్ బోర్డుపై పౌడర్ను చల్లుతారు. ఇంత చిన్న వాటికి మేము కన్ఫ్యూజ్ అవుతామా అంటే ఎగ్జామ్ టైంలో టెన్షన్గా ఎగ్జామ్ రాస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా మీరు చదువుకుని వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే ఎగ్జామ్లో మిస్టేక్ జరగదు. ఉపరితలాలను నునుపు చేయడం ద్వారా లేదా పెద్ద మొత్తంలో కందెనలను ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు, కానీ శూన్యం చేయలేమన్నమాట. ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఏ ఉపరితలము సంపూర్ణంగా నునిపైనది కాదు. కొన్ని ఎత్తుపల్లాలు ఎప్పుడూ ఉంటాయి. దీన్ని మనకి స్టేట్మెంట్ రూపంలో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఘర్షణను పూర్తిగా తొలగించవచ్చు. ఇప్పుడు ఏంటంటే కందెనలు లేదా నునిపైన తలాల ద్వారా మనము ఘర్షణను తగ్గించవచ్చు అని మనకు తెలుసు. స్టేట్మెంట్లో ఎలా ఇస్తారు ఎగ్జామ్లో అంటే శూన్యం చేయవచ్చు లేదా పూర్తిగా తగ్గిపోతుంది అని ఇస్తారు. పూర్తిగా తగ్గిపోతుంది అనే మాట రాంగు. తగ్గించగలము మాత్రమే రైట్ అనమాట. సో ఘర్షణను పూర్తిగా తొలగించలేము అనే పాయింట్ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమంటారు? డ్రాగ్ లేదా ప్రవాహీ ఘర్షణ అంటారు. డ్రాగ్ అనగా ఏమి అంటే ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలము. లెసన్ తర్వాత మీరేమి నేర్చుకున్నారు? స్పర్శలో ఉన్న రెండు ఉపరితలాల మధ్య సాపేక్ష చలనాన్ని ఘర్షణ వ్యతిరేకిస్తుంది. ఇది రెండు ఉపరితలాలపై పనిచేస్తుంది. ఘర్షణ అనేది ఉపరితలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన జత ఉపరితలాలపై ఘర్షణ ఆ ఉపరితలాల నునుపుదనంపై ఆధారపడి ఉంటుంది. ఉపరితలాల యొక్క నునుపుదనం మీద ఘర్షణ ఆధారపడి ఉంటుంది. ఘర్షణ అనేది రెండు ఉపరితలాలు ఒకదానికి ఒకటి ఎంత గట్టిగా నొక్కబడుతుంటాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒక వస్తువును నిశ్చల స్థితి నుండి కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఏ ఘర్షణ పనిచేస్తుంది అంటే స్థైతిక ఘర్షణ పనిచేస్తుంది. ఒక వస్తువు మరొక దానిపై జారుతున్నప్పుడు జారుడు ఘర్షణ పనిచేస్తుంది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. మన అనేక కార్యక్రమాలకు ఘర్షణ ముఖ్యమైనది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. ఘర్షణ తక్కువగా ఉంటుందంటే మూమెంట్ స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు వస్తువుని జార విడిచినప్పుడు ఈజీగా ఉంటుందా? నిశ్చల స్థితిలో ఉన్నది కదలడం ఈజీగా ఉంటుందా? జారడం అనేది ఈజీగా ఉంటుంది కదా. సో అక్కడ ఘర్షణ అనేది తక్కువగా ఉన్నట్లు. ఉపరితలాన్ని గరుకుగా చేయడం ద్వారా ఘర్షణను పెంచవచ్చు. ఘర్షణను పెంచడానికి బూట్ల అడుగు భాగము, వాహనం టైర్ల గాడులు కలిగి ఉంటాయి. ఘర్షణ కొన్నిసార్లు అవాంఛనీయమైనది, అంటే కొన్నిసార్లు ఘర్షణ మనకు అవసరం లేదు అనమాట. కందెనలు ఉపయోగించడం ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు. మనకు ఘర్షణ అనవసరమైనది అంటే మన పనికి కొన్నిసార్లు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. అప్పుడేం చేస్తామంటే దాన్ని కందెనల ద్వారా ఘర్షణను తగ్గించవచ్చు. ఒక వస్తువు మరో వస్తువుపై దొర్లినప్పుడు దొర్లుడు ఘర్షణ పనిచేస్తుంది. జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ తక్కువ. జారుడు ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. జారుడు ఘర్షణ స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా ఉంటుంది. స్థైతిక ఘర్షణ కంటే తక్కువగా జారుడు ఘర్షణ ఉంటుంది. జారుడు ఘర్షణ కంటే దొర్లుడు ఘర్షణ తక్కువగా ఉంటుంది. దీన్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంటుంది. బాల్ బేరింగ్లు ఉపయోగించడం వల్ల అనేక యంత్రాలలో ఘర్షణ తగ్గించవచ్చు. బాల్ బేరింగ్లు దేని కొరకు ఉపయోగిస్తారు? ఘర్షణ తగ్గించడానికి. ప్రవాహులలో కదిలే వస్తువులకు తగిన ఆకృతులు ఇవ్వడం ద్వారా ప్రవాహీ ఘర్షణను తగ్గించవచ్చు. నెక్స్ట్ లెసన్ నేల బొగ్గు, పెట్రోలియం. తరగని సహజ వనరులు, తరిగిపోయే సహజ వనరులు. ఈ వనరులు ప్రకృతిలో అపరిమిత పరిమాణంలో ఉంటాయి. అపరిమిత పరిమాణంలో ఉండేవి తరగని సహజ వనరులు. మానవ కార్యకలాపాల వల్ల తరిగిపోకుండా ఉంటాయి. ఉదాహరణకు సూర్యరశ్మి మరియు గాలి. తరిగిపోయే సహజ వనరులు. ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం పరిమితంగా ఉంటాయి. ఇవి మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. ఈ వనరులకు ఉదాహరణలు ఏంటి? అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియము, సహజ వాయువు. ఇవన్నీ తరిగిపోయే సహజ వనరులకు ఉదాహరణలు. ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో బిటుమెన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. బిటుమెన్ అనేది దేని ఉత్పత్తి? పెట్రోలియం ఉత్పత్తి. కోల్తార్ స్థానంలో రోడ్లు వేయడానికి దేనిని ఉపయోగిస్తున్నారు అంటే బిటుమెన్.
వీధి దీపాలు వెలిగించడానికి మొట్టమొదటిగా 1810వ సంవత్సరంలో లండన్లోను, 1820వ సంవత్సరం న్యూయార్కులోను కోల్ గ్యాస్ను ఉపయోగించారు. కోల్ గ్యాస్ను ఉపయోగించి మొట్టమొదట ఏం చేశారంట, వీధి దీపాలను వెలిగించారు. వీధి దీపాలను మొట్టమొదటిగా 1810లోనేమో లండన్లోను, 1820వ సంవత్సరంలోనేమో న్యూయార్క్లోను వెలిగించడం జరిగింది. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతి జనకంగా అంటే ఈ రోజుల్లో అయితే దీన్ని ఎక్కువగా కాంతి జనకం కంటే కూడా ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే కోల్ గ్యాస్ను ఈ రోజుల్లో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, లేదా కోల్ గ్యాస్ను ప్రస్తుతం దేనికి ఉపయోగిస్తున్నారు అంటే ఉష్ణజనకంగా ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటిగా కోల్ గ్యాస్ను దేనికి ఉపయోగించారు అంటే వీధి దీపాలు వెలిగించడానికి. ఫస్ట్ టైం ఎక్కడ అంటే లండన్లో వెలిగించారు. లండన్లోనేమో 1810లో, అక్కడి నుండి ఇంకొక 10 సంవత్సరాలకి 1820వ సంవత్సరంలోనేమో న్యూయార్క్లోను వెలిగించడం జరిగింది. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోల్, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనే పదం పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె నుండి ఉద్భవించడం జరిగింది. పెట్రోలియం అనే పదము పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె ఈ పదాల నుండి ఉద్భవించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో త్రవ్వారు. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని ఎక్కడ 1859 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో త్రవ్వడం జరిగింది. 1859లో అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియాలో మొట్టమొదటి చమురు బావిని తవ్వడం జరిగింది. 8 ఏళ్ల తరువాత 1867వ సంవత్సరంలో అస్సోంలోని మక్కుమ్ నందు చమురు ఉన్నట్లుగా గుర్తించారు. భారతదేశంలో చమురు ఉన్నట్లు ఎక్కడ గుర్తించారు? అస్సోంలో గుర్తించారు. అదే భారతదేశంలో చమురు ఉన్నట్లు ఎప్పుడు గుర్తించారు? 1867లో గుర్తించడం జరిగింది. మొట్టమొదటిగా చమురు బావిని ఎక్కడ అంటే అమెరికాలోని పెన్సిల్వేనియాలో. ఎప్పుడు అంటే 1859లో. భారతదేశంలో అస్సోం, గుజరాత్, బొంబాయి, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. దీన్ని కోడ్తో ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే చమురు ఉంది కదా, చమురు అంటే ఏంటి? ఆయిల్ కదా. సో మనకు అది జారుతుంది కాబట్టి ఆగు ముందుకు గో, ఆగి చూసుకుని వెళ్ళమని చెప్తున్నాం అనమాట. ఆగు అంటే అస్సాం, గుజరాత్, ముంబై, గో అంటే గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు. కోడ్ చూడండి, ఆగు ముందుకు గో, ఆగి ముందుకు వెళ్ళమని చెప్తున్నాం అనమాట. ఆ అంటే అస్సాం, గు అంటే గుజరాత్, అంటే ముంబై, అంటే కృష్ణ, గో అంటే గోదావరి పరివాహక ప్రాంతాలు. ఈజీగా గుర్తుంటుంది. చమురుంది కాబట్టి ఆగి చూసుకుని వెళ్ళమంటాం కదా, ఆయిల్ ఉంది చూసి నడువు అని చెప్తాం కదా, అదేవిధంగా కోడ్ ఉంటుంది. ఆగు ముందుకు గో, ఆగి వెళ్ళమని చెప్తున్నాం. ఆ అంటే అస్సాం, గు అంటే గుజరాత్, అంటే ముందుకులో అంటే ముంబై, కు అంటే కృష్ణ, గో అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. పెట్రోలియము సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. పెట్రోలియం మరియు సహజవాయువు నుండి లభించే ఉపయోగ పదార్థాలను ఏమంటారు? పెట్రోకెమికల్స్ అంటారు. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్ వంటి దారాలు, పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువులు అంటే యూరియా తయారీలో ఉపయోగిస్తారు. పెట్రోలియం గొప్ప వాణిజ్య ప్రఖ్యాత కారణంగా నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. క్రింది వానిలో నల్ల బంగారం ఏది? పెట్రోలియం. సహజ వాయువు నుండి తీసిన హైడ్రోజన్ వాయువు అనేది ఏ ఎరువు తయారీకి ఉపయోగిస్తారు? యూరియా. పెట్రోకెమికల్స్ అంటే ఏమిటి? పెట్రోలియము మరియు సహజ వాయువు నుండి లభించిన ఉపయోగకరమైన పదార్థాలను పెట్రోకెమికల్స్ అంటారు. పెట్రోకెమికల్స్ నుండి క్రింది వాటిలో వేటిని తయారు చేస్తారు? డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు. కృత్రిమ దారాలకు ఉదాహరణలు ఏంటి? పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్. డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు, పాలిథిన్ వంటి మ్యాన్ మేడ్ ప్లాస్టిక్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ చిన్న బాక్స్లో నుండే కనీసం 5 క్వశ్చన్స్ అయినా మీకు ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, పెట్రోలియం అంశీభూతాలు ఉపయోగాలు. ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి, దీన్ని ఏమంటారు? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. మనకు ఐడియా ఉంటుంది కదా. గృహ పరిశ్రమలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇళ్లలోనూ మరియు పరిశ్రమలలోనూ ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తారు? ఎల్పిజిని యూజ్ చేస్తారు. పెట్రోలు మోటారు ఇంధనము, విమాన ఇంధనము, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి. పెట్రోలియం అనగానే మీకు డ్రై క్లీనింగ్ బాగానే గుర్తుంటుంది, మోటార్ ఇంధనంగా కూడా మీరు చెప్తారు, కానీ విమాన ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్ట్రెస్ చేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, కిరోసిన్. స్టవ్లు, దీపాలు వెలిగించడానికి ఉపయోగిస్తారు. జెట్ విమానాల ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. దీన్ని స్ట్రెస్ చేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, డీజిల్. భారీ మోటారు వాహనాలకు ఇంధనం.
విద్యుత్ జనరేటర్లకు ఉపయోగిస్తారు డీజిల్ ఈజీగానే పెట్టేస్తారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి. కందెనలు తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగిస్తారు, ఘర్షణ లెసన్లో చెప్పాను. పారాఫిన్ మైనం అనేది లేపనాలు అంటే మాయిశ్చరైజర్స్ లాంటివి క్రీమ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. క్రొవ్వొత్తులు వ్యాజిలిన్స్లో ఉపయోగిస్తారు. బిటుమిన్ పెయింట్స్ రోడ్ల ఉపరితలం వేయడానికి ఉపయోగిస్తారు. బిటుమిన్ అనేది ప్రస్తుతం రోడ్ల తయారీకి ఉపయోగిస్తున్నారు అని ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ స్ట్రెస్ చేసి గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే విమాన ఇంధనంగా దేనిని ఉపయోగిస్తారు? పెట్రోల్. జనరల్గా మనం పెట్రోల్ని మన చుట్టుప్రక్కల కనిపించే వాటిని మాత్రమే బేస్ చేసుకుని గుర్తుంచుకుంటాము. విమాన ఇంధనము, తర్వాత జెట్ విమానాల ఇంధనము కిరోసిన్ అంటే మనకి దీపాలు స్టవ్లే బాగా తెలుసు. జెట్ విమానాలంటే ఇది చదివి గుర్తుంచుకోకపోతే మాత్రం రైట్ ఆన్సర్ పెట్టే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో దీనిలో మీకు బాగా ఇంపార్టెంట్గా అడగదగినవి ఏంటి అంటే ఈ విమాన ఇంధనానికి పెట్రోలు, జెట్ విమానాలకు కిరోసిన్ ఉపయోగిస్తారు. బిటుమిన్ అనేది రోడ్లు ఉపరితలాలకి ఒక బాక్స్ సపరేట్గా ఇచ్చారు. సో ఇక్కడ 2 చోట్ల రావడం జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది బిటుమిన్ మీద క్వశ్చన్ పడే ఛాన్స్. అండ్ నెక్స్ట్ పారాఫిన్ మైనం ఉంది, ఇది ఈజీగానే పెట్టేస్తారు. ఈ బాక్స్ నుండి మనకి ఒక మ్యాచింగ్ని మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చనిపోయిన జీవుల నుండి ప్రయోగశాలలో బొగ్గు, పెట్రోలియం, సహజవాయువుని తయారు చేయవచ్చా? లేదు. వాటి నిర్మాణం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ప్రయోగశాలలో వాటి నిర్మాణం కోసం అవసరమైన పరిస్థితులని సృష్టించలేము కాబట్టి తయారు చేయలేము. భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్, అబ్రివేషన్ కూడా అడగచ్చు దీని నుండి, PCRA పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. ప్రజలకు డీజిల్ లేదా పెట్రోల్ వంటి వాహనాలు నడిపేటప్పుడు వీటిని ఏ విధంగా ఆదా చేసుకోవాలో అవగాహన కల్పించేది ఏంటి? PCRA. మీరు ఏమి నేర్చుకున్నారు? బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు, శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలకి ఉదాహరణలేంటి? బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువు. ఈ 3 శిలాజ ఇంధనాలకు ఉదాహరణలు. మిలియన్ల సంవత్సరాల క్రితం జీవుల చనిపోయిన అవశేషాల నుండి శిలాజ ఇంధనాలు ఏర్పడ్డాయి. శిలాజ ఇంధనాలు ఏ విధంగా ఏర్పడినాయి? మిలియన్ల సంవత్సరాల క్రితం జీవులు చనిపోయిన అవశేషాల నుండి ఏర్పడినవే ఈ శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు తరిగిపోయే వనరు శిలాజ ఇంధనాలు. కోక్, కోల్తార్, కోల్ గ్యాస్, నేల బొగ్గు యొక్క ఉత్పత్తులు. నేల బొగ్గు ఉత్పత్తులేంటి? కోక్, కోల్తారు, కోల్ గ్యాస్ అనేవి. పెట్రోలియం శుద్ధి చేయడం ద్వారా పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ మైనము, కందెనలు లభిస్తాయి. వీటి యొక్క ఉపయోగాలు మ్యాచింగ్గా అడిగే ఛాన్స్ ఉంటుందని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నేలబొగ్గు, పెట్రోలియం వనరులు పరిమితమైనవి, వాటిని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇవి పరిమితమైనవి కాబట్టి వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఎందుకు? ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. 4th చాప్టర్ కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. కృత్రిమ దారాలు మానవులచే తయారు చేయబడ్డాయి కాబట్టి వీటిని కృత్రిమ దారాలు లేదా మానవ నిర్మిత దారాలు అంటారు. మానవులచే తయారు చేయబడడం వలన వీటిని మానవ నిర్మిత దారాలు లేదా కృత్రిమ దారాలు అంటున్నారు. కృత్రిమ దారం కూడా చిన్న యూనిట్లను కలిపి చేసిన ఒక గొలుసు వంటిది. నిజానికి ప్రతి యూనిట్ ఒక రసాయన పదార్థము. ఇలా అనేక చిన్న యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడడాన్ని పాలిమర్ అంటారు. పాలిమర్ అనే పదము 2 గ్రీకు పదాల నుండి రావడం జరిగింది. పాలి అంటే ఎక్కువ, మెర్ అనగా భాగము లేదా యూనిట్ అని అర్థాలు వస్తాయి. పాలి, మెర్ అనే 2 గ్రీకు పదాల ద్వారా రావడం జరిగింది. ఈ 2 గ్రీకు పదాల్లో పాలి అంటే ఎక్కువ, మెర్ అనగా భాగము లేదా యూనిట్ అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి పాలిమర్ పునరావృతమయ్యే అనేక యూనిట్లతో ఏర్పడుతుంది. పాలిమర్లు ప్రకృతిలో కూడా లభిస్తాయి. ఉదాహరణకు నూలు. ప్రకృతిలో లభించే పాలిమర్కి ఉదాహరణ ఏమిటి? నూలు. ఇది సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్. నూలులో ఉండే పాలిమర్ ఏంటి అంటే సెల్యులోజ్. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిసి సెల్యులోజ్ తయారవుతుంది. అనేక గ్లూకోజ్ యూనిట్లు కలిపి తయారయ్యేది ఏంటి? సెల్యులోజ్. సెల్యులోజ్ అని పిలువబడే ఒక పాలిమర్ నూలు అన్నమాట. 19వ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు పట్టు వంటి లక్షణాలున్న దారాన్ని పొందడంలో విజయం సాధించారు. రసాయన పద్ధతిలో కలపగుజ్జు నుండి ఇటువంటి దారాలు తయారు చేస్తారు. దీనిని కృత్రిమ పట్టు లేదా రేయాన్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. కృత్రిమ పట్టు అని దేన్ని అంటారు? రేయాను. ఇది దేని నుండి తయారు చేయబడుతుంది అంటే కలపగుజ్జు నుండి తయారు చేయబడుతుంది. రేయాన్తో తయారైన వస్తువులు. ఈ తివాచీలు రేయాన్తో తయారు చేయబడుతూ ఉంటాయి. దీన్ని 2024 రీసెంట్గా అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది.
నైలాన్ అనేది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. 1931 సంవత్సరంలో సహజ ముడి పదార్థాలు ఉపయోగించకుండా ఇది తయారు చేయబడింది. నైలాన్ అనేది మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం 1931 సంవత్సరంలో తయారు చేశారు. నైలాన్తో మేజోళ్ళు, తాళ్ళు, గుడారాలు, పళ్ళు తోమే బ్రష్లు, కార్ సీటు బెల్టులు, నిద్రకు ఉపయోగించే సంచులు, స్లీపింగ్ బ్యాగ్స్ అంటారు కదా, తెరలు మొదలైనవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్లో ఇమేజెస్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఆల్రెడీ అడిగేశారు. నైలాన్ పారాచూట్లు, పర్వతాలు ఎక్కడానికి ఉపయోగించే తాళ్ళు తయారు చేసేంత బలంగా ఉంటుంది. ఇది ఇమేజెస్లో అడిగారు చూడండి. నైలాన్ దారం యొక్క ఉపయోగం ఏంటి? నైలాన్ను పారాషూట్ తయారీ, పర్వతారోహణకు వాడే తాళ్ల తయారీకి కూడా వినియోగిస్తారు. ఏ దారము స్టీలు కంటే బలంగా ఉంటుంది? స్టీలు తీగ కంటే కూడా నైలాన్ అనేది చాలా బలంగా ఉండే దారము. బియ్యము, పంచదార నిల్వ చేయడానికి PET పెట్ బాటిల్స్ని, జార్లు ఉపయోగిస్తూ ఉంటారు. బియ్యము, పంచదార వంటివి నిల్వ చేయడానికి పెట్ బాటిల్స్ని ఉపయోగించడం జరుగుతుంది. PET పెట్ అంటే ఏంటి? పాలీఇథిలిన్ టెరాఫ్థలేట్. పాలిస్టర్ ముఖ్య రూపము. PET పెట్ అనేది పాలిస్టర్ ముఖ్య రూపము. పాలిస్టర్ యొక్క ముఖ్య రూపం ఏంటి అంటే పెట్. ఇది సీసాలు, వంట పరికరాలు, ఫిల్ములు, తీగలు వంటి ఎన్నో ఉపయోగకరమైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. పాలిస్టర్ ముఖ్య రూపము ఏంటి? పెట్. వంట పరికరాలు ఉపయోగించడానికి దేనిని ఉపయోగిస్తారు? సీసాలు తయారీకి దేనిని ఉపయోగిస్తారు? ఇది ఆల్రెడీ అడిగేశారు, ఒకసారి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్, వాస్తవానికి ఎస్టర్ అనే పునరావృత రసాయన యూనిట్ల వల్ల ఏర్పడే ఎస్టర్ అంటే పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. పాలీకాట్, పాలీఊల్, టెర్రీకాట్ అనే పేర్లతో దుస్తులు అమ్ముతూ ఉంటారు. 2 రకాల దారాలు కలిపి చేయడం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. పాలీకాట్ అనేది పాలిస్టర్ నూలుల మిశ్రమము. పాలీఊల్ అనేది పాలిస్టర్ మరియు ఊలుల మిశ్రమము. పాలిస్టర్ మరియు ఊలు మిశ్రమం అయితేనేమో పాలీఊల్, పాలిస్టర్ మరియు నూలు మిశ్రమం అయితేనేమో పాలీకాట్. పాలిస్టర్ అంటే ఏంటి? పాలీ ప్లస్ ఎస్టర్. ఎస్టర్ అంటే ఏంటి? పండ్లకు వాసన ఇచ్చే రసాయనం. పెట్రోకెమికల్స్ అనబడే పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తారు. పెట్రోకెమికల్స్ గురించి ముందు లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పెట్రోలియం నుండి లభించే పదార్థాలను అనేక ప్రక్రియలకు గురి చేయడం ద్వారా అన్ని కృత్రిమ దారాలు తయారు చేస్తారు. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, దానివల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాలిథిన్, పాలీ ప్లస్ ఇథీన్. పాలిథిన్ ఏంటి? పాలీ ప్లస్ ఇథీన్ అనేది ప్లాస్టిక్కు ఒక ఉదాహరణ. దీన్ని సాధారణ పాలిథీన్ సంచుల తయారీకి ఉపయోగిస్తారు. పాలిథీన్ అనేది పాలీ ప్లస్ ఇథీన్ అనేది ప్లాస్టిక్కు ఒక ఉదాహరణగా చెప్తా. దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే సంచుల తయారీకి ఉపయోగిస్తూ ఉంటారు. వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్లు అంటారు. ఒక రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పటికీ మెత్తబడకుండా ఉండే ప్లాస్టిక్లేంటి? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. వీటికి 2 ఉదాహరణలు ఉన్నాయి. బెకలైటు, మెలమిన్ అనేవేంటి? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకు ఉదాహరణలు. దువ్వెనలు, ఆట వస్తువులకి ఉపయోగించేవి పాలిథిన్, PVCలు థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణలు. ఆట వస్తువులు, దువ్వెనలు తయారీకి ఏ విధమైన ప్లాస్టిక్ని ఉపయోగిస్తారు అంటే థర్మోప్లాస్టిక్ని ఉపయోగిస్తారు. ఇవి మనకు ఎగ్జామ్లో ఏంటంటే జనరల్గా అడిగారేమో, బయట నుండి అడిగినట్టు అనిపిస్తుంది, కానీ వీటి ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటాయండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఒక్క ఎగ్జాంపుల్ని కూడా మీరు వదిలిపెట్టద్దు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మీకు తెలుసా? ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో చాలా విస్తృతంగా ప్లాస్టిక్ను ఉపయోగిస్తున్నారు. టాబ్లెట్ల ప్యాకేజింగ్, గాయాల కుట్ల కోసం వాడే దారాలు, సిరంజిలు, వైద్యుల చేతి తొడుగులు, ఎన్నో వైద్య పరికరాలు వాటి ఉపయోగాలకు ఉదాహరణలు. ఆహారం వండడానికి వాడే మైక్రో ఓవెన్ నందు ప్రత్యేక ప్లాస్టిక్ సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. మైక్రో ఓవెన్లలో ఆహారం ఉడుకుతుంది, కానీ ప్లాస్టిక్ పాత్రకు ఏమాత్రం ప్రభావితం కాదు. టెఫ్లాన్ అనేది నూనె, నీరు అంటుకోని ప్రత్యేకమైన ప్లాస్టిక్కు ఉదాహరణ ఏది అంటే టెఫ్లాన్. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత పోయడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. వంట పాత్రల తయారీకి పాత్రకు పదార్థం అంటుకొని పూత వేయడానికి ఉపయోగించేది ఏంటి అంటే టెఫ్లాన్ అనే ప్లాస్టిక్. నెక్స్ట్, అగ్ని నిరోధక ప్లాస్టిక్.
కృత్రిమ దారాలు మంటలకు సులువుగా అంటుకుంటాయి, కానీ మెలమైన్ ప్లాస్టిక్ పూతతో చేసిన అగ్నిమాపక సిబ్బంది దుస్తులు మంటకు నిరోధంగా తయారు కావడం ఆసక్తికరం. మెలమైన్ ప్లాస్టిక్తో అగ్నిమాపక సిబ్బంది దుస్తులు తయారు చేయబడతాయి. అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే దుస్తులు దేనితో తయారు చేయబడతాయి అంటే మెలమైన్తో తయారు చేయబడతాయి. దీనిని ఏ విధంగా అడగచ్చు అంటే ఇండైరెక్ట్గా థర్మోప్లాస్టిక్తో చేస్తారా, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్తో చేస్తారా అని అడగచ్చు. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ మెలమైన్ కదా. సో మెలమైన్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఉదాహరణ కాబట్టి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్కి ఏమో ఉదాహరణ మెలమైన్తో తయారు చేసేవి అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే దుస్తులకి. థర్మోప్లాస్టిక్లకు ఉదాహరణ ఏమో మెలమైన్తో అగ్నిమాపక సిబ్బంది ఉపయోగించే దుస్తులు తయారు చేయడం జరుగుతుంది. దీన్ని ఒక ఆర్డర్ లాగా గుర్తుంచుకోండి. ఒక వ్యర్థం పేరు, అది జీవవిచ్ఛిన్నం కావడానికి పట్టే సమయము మరియు పదార్థ రకము గురించి ఇక్కడ పట్టికలో ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పట్టికలు, బొమ్మల్లో ఇచ్చినటువంటివి, బాక్సులో ఇచ్చినటువంటివి మీకు తెలుసా? ఇవేమీ రాకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళకండి. కూరగాయలు, పండ్ల తొక్కలు, మిగిలిన ఆహార పదార్థాలు మొదలగునవి 1 నుండి 2 వారాల్లో జీవవిచ్ఛిన్నం అవుతాయి. జీవవిచ్ఛిన్నం అయ్యే ఆహార పదార్థం అని చెప్తాం. జీవవిచ్ఛిన్నం అయ్యే పదార్థము. కాగితము అనేది 10 నుండి 30 రోజుల్లో జీవవిచ్ఛిన్నం అవుతుంది, కాబట్టి జీవవిచ్ఛిన్నం అవుతుంది. తరువాత నూలు వస్త్రం 2 నుండి 5 నెలలు. కలప 10 నుండి 15 సంవత్సరాలు. ఊలు దుస్తులు సుమారుగా 1 ఇయర్ పడుతుంది. తరువాత టిన్ను, అల్యూమినియం, ఇతర లోహ పాత్రలు 100 నుండి 500 సంవత్సరాలు పడుతుంది. ఇవి జీవవిచ్ఛిన్నం కానివి అని చెప్తాం. సో ఎక్కువ కాలం పడుతున్న వాటిని ఏమంటారంటే జీవవిచ్ఛిన్నం కానివి అంటారు. తర్వాత ప్లాస్టిక్ సంచులు, ఇవి చాలా సంవత్సరాలు పడుతుంది, వీటిని జీవవిచ్ఛిన్నం కానివిగా చెప్తాం. ఇంతకీ జీవవిచ్ఛిన్నం అంటే ఏంటి అంటే బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులువుగా విచ్ఛిన్నం చెందితే ఆ పదార్థాన్ని జీవవిచ్ఛిన్నం చెందే పదార్థం అంటారు. సహజ ప్రక్రియ ద్వారా జీవవిచ్ఛిన్నం చెందకపోతే వాటిని జీవవిచ్ఛిన్నం కాని పదార్థము అంటారు. బాధ్యత గల పౌరుడిగా 5R నియమాన్ని గుర్తుంచుకోండి. 5Rలో ఫస్ట్ ఆర్ రెడ్యూస్, సెకండ్ ఆర్ రీయూజ్, థర్డ్ ఏంటి రీసైక్లింగ్, ఫోర్త్ వన్ రికవర్ అండ్ రిఫ్యూజ్. ఫస్ట్ రెడ్యూస్లో రీయూజ్, తర్వాత రీసైకిల్, తర్వాత రికవర్ అండ్ రిఫ్యూజ్. రెడ్యూస్ అంటే తగ్గించడం, తర్వాత తిరిగి ఉపయోగించడం అంటే రీయూజ్. అనుకూలంగా తయారు చేసుకోవడం పునఃచక్రీయం అంటే రీసైక్లింగ్. తిరిగి పొందడం అంటే రికవర్. తిరస్కరించడం అంటే రిఫ్యూజ్. ఈ 5Rsని ఎవరు గుర్తుంచుకోవాలి? మనందరం గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ సంచులను రహదారులు, నీటి వనరుల మీద విసరకూడదు. షాపింగ్కు వెళ్ళేటప్పుడు నూలు లేదా జనపనార సంచిని తీసుకువెళ్ళాలి. వీలైనంతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ప్లాస్టిక్ లంచ్ బాక్స్కు బదులుగా స్టీల్ బాక్స్ను ఉపయోగించడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటువంటివి మనకు స్టేట్మెంట్ బేస్డ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ లెసన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? సహజ దారాల వలె కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు, పాలిమర్లు అని పిలువబడే చాలా పెద్ద యూనిట్లతో తయారు చేయబడ్డాయి. పాలిమర్లు చాలా చిన్న యూనిట్లతో తయారవుతాయి. సహజ దారాలను మొక్కలు, జంతువుల నుండి పొందినట్లుగా కృత్రిమ దారాలను కూడా పెట్రోకెమికల్స్, రసాయన ప్రక్రియల ద్వారా పొందవచ్చు. సహజ దారాల వలె వీటిని వస్త్రాలుగా నేయవచ్చు. కృత్రిమ దారాలు గృహోపకరణాలైన తాడులు, బకెట్లు, సామాగ్రి, పాత్రలు వంటివి మొదలుకొని విమానాలు, ఓడలు, రోదసీ నౌకలు, ఆరోగ్య సంరక్షణ వంటి వాటి వరకు అనేక ఉపయోగాలను కలిగి ఉన్నాయి. కృత్రిమ దారాల తయారీలో వాడే రసాయనాల రకాల ఆధారంగా వాటిని రేయాన్, నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్ అని పిలుస్తారు. క్రింది వానిలో కృత్రిమ దారాన్ని గుర్తించండి. సింపుల్ క్వశ్చన్స్లో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. వివిధ రకాల దారాలు వాటి బలం, నీటిని పీల్చుకునే సామర్థ్యము, మండే స్వభావం, ఖరీదు, మన్నిక మొదలైన వాటి పరంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. నేడు ప్లాస్టిక్ లేని జీవితాన్ని ఊహించలేం. ఇంట బయట ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఉంటుంది. ప్లాస్టిక్ వల్ల ఏర్పడే వ్యర్థాలు పర్యావరణానికి మంచివి కావు. మండించినప్పుడు విషవాయువులను విడుదల చేస్తాయి. ఇది జీవవిచ్ఛిన్నకర పదార్థం కాదు కాబట్టి నేలపై వేసిన క్షీణించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లను మనం వాటి మంచి లక్షణాలను ఆస్వాదించే విధంగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో జీవులకు పర్యావరణ ప్రమాదాలను తగ్గించాలి. మీకు తెలుసా? నైలాన్ పట్టులాగే కనిపిస్తుంది. ఇది బలమైనది, మృదువైనది. దీన్ని 1939లో పరిచయం చేసేటప్పుడు మనోహరమైన లక్షణాలతో సృష్టించబడిన నైలాన్ ఒక సంచలనం.
లేదా నైలాన్ మ్యానియాగా మారింది. ఈ కొత్త దారాలతో చేసిన మహిళల దుస్తులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కానీ అనుకోకుండా రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1939 నుండి 1945 మధ్యలో జరిగింది కదా. రావడంతో నైలాన్ పారాచూట్లలో తయారీ కోసం మళ్లించారు. యుద్ధం తరువాత దుస్తుల తయారీ ఆగిపోవడం, డిమాండ్ తగ్గడం, సరఫరా లేకపోయింది. ఈ ఉత్పత్తి కోసం భారీగా బ్లాక్ మార్కెట్ జరిగింది. ఒక జత కోసం మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడడం జరిగింది. నైలాన్ కోసం తరచుగా అల్లర్లు జరుగుతూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధంతో సంబంధం ఉన్న క్రింది దారం ఏది? నైలాను. ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి, మీకు తెలిసాలో ఇవ్వబడింది కాబట్టి. ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దాన్ని కంపనాలు అంటారు. సాగదీసిన రబ్బరు పట్టీని మీటినప్పుడు అది కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. అది కంపించడం ఆగిపోతే ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేయదు. ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే కంపనాలు అంటారు. దీన్ని ఏక్తారా అంటారు. దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే బోలుగా ఉన్న టెంకాయ చిప్పను తీసుకుని ఏక్తారా అనే సంగీత పరికరాన్ని తయారు చేయమని యాక్టివిటీలో ఇచ్చారు. క్రింది ఏ సంగీత పరికరాన్ని టెంకాయ చిప్పతో తయారు చేయవచ్చు అంటే ఏక్తారా. మట్టి కుండ సహాయంతో దీన్ని తయారు చేయవచ్చు. మట్టి కుండ సహాయంతో కూడా దీన్ని తయారు చేయవచ్చు. సితార్ వంటి సంగీత వాయిద్యం తీగలను మీటినప్పుడు మనం వినే ధ్వని కేవలం ఆ తీగలకు సంబంధించింది కాదు, మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది. మనం వినే ధ్వని ఆ వాయిద్య పరికరం కంపనాలకు సంబంధించినదై ఉంటుంది. అదేవిధంగా మృదంగం పొరను కంపింపజేసినప్పుడు కూడా మనం వినే శబ్దం కేవలం పొరకు సంబంధించినవే కాకుండా మొత్తం పరికరానికి సంబంధించిందై ఉంటుంది. ఏదైనా సరే మనం మీటినప్పుడు ఆ తీగకి వాటికి సంబంధించిందే కాకుండా మొత్తం పరికరానికి సంబంధించిందిగా ఉంటుంది అని దీని సారాంశం. ఇది ఇంపార్టెంట్, చాలా గుర్తుంచుకోండి. స్వరతంత్రులు పురుషులలో మహిళలలో ఏ విధంగా ఉంటాయి? పురుషులలో 20 మిల్లీమీటర్లు, మహిళలలో 15 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. స్వరతంత్రులు 15 మిల్లీమీటర్లేమో మహిళలలో, 20 మిల్లీమీటర్లేమో పురుషులలో ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో చాలా పొట్టిగా ఉంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలు స్వరాలలో తేడాకు ముఖ్య కారణం ఏంటి అంటే స్వరతంత్రుల యొక్క పొడవు. ఈ కృత్యం ద్వారా ఏం నేర్పిస్తున్నారు? ధ్వని ప్రసరణకు యానకం అవసరం. అవసరమా లేదా అంటే ఖచ్చితంగా అవసరం. యానకం లేకపోతే ధ్వని ప్రయాణం జరగదు. మన చెవిలో మొనదేలిన లేదా గట్టి వస్తువులను ఎప్పుడూ పెట్టుకోకూడదు. అవి మన కర్ణభేరిని గాయపరుస్తాయి. గాయపడిన కర్ణభేరి వినికిడిని కోల్పోయేలాగా చేస్తుంది. కర్ణభేరి డ్యామేజ్ అయితే మన వినికిడిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను తరచుదనము లేదా పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యాన్ని హెర్ట్జ్లలో కొలుస్తారు. పౌనఃపున్యం అంటే సెకనుకు ఒక కంపనం అని అర్థం. వస్తువు ఒక సెకనులో 20 కంపనాలు చేస్తే దాని యొక్క పౌనఃపున్యం 20 హెర్ట్జెస్ అవుతుంది. నేను లెసన్ మొత్తం చెప్పట్లేదండి, ఎవరైనా కొత్తగా వింటుంటే కేవలం ముఖ్యమైన అంశాలు మాత్రమే దీనిలో రివిజన్ చేస్తున్నాను. ఇది మీకు లాస్ట్ మూమెంట్లో రివిజన్కి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఉదాహరణకు కంపన పరిమితిని రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. దీన్ని మనకి డైరెక్ట్గా అడుగుతారనమాట. ధ్వని తీవ్రతను డెసిబుల్ అనే ప్రమాణాలతో కొలుస్తారు. ధ్వని తీవ్రతనేమో డెసిబుల్స్లో కొలుస్తారు. ఈ క్రింది పట్టిక నుండి వివిధ రకాల ధ్వని జనకాల నుండి వచ్చే ధ్వని తీవ్రత గురించి కొంత అవగాహన చేసుకుందాం. సాధారణ శ్వాస 10 డెసిబుల్స్, గుసగుసలు 30 డెసిబుల్స్, సాధారణ సంభాషణ 60 డెసిబుల్స్, రద్దీగా ఉండే ట్రాఫిక్లో 70 డెసిబుల్స్ ఉంటుంది. సాధారణ కర్మాగారం 80 డెసిబుల్స్లో ఉంటుంది. సాధారణ శ్వాస 10 డెసిబుల్స్, గుసగుసలు 30 డెసిబుల్స్, సాధారణ సంభాషణ 60 డెసిబుల్స్, రద్దీగా ఉండే ట్రాఫిక్లో 70 డెసిబుల్స్, సాధారణ కర్మాగారం 80 డెసిబుల్స్. ఇక్కడ నుండి మనకి మ్యాచింగ్ అడిగే అవకాశం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అస్సలు మర్చిపోవద్దు, పట్టిక కింద ఉంటుంది. 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. ఎన్ని డెసిబుల్స్ దాటితే భౌతికంగా మనకు ఇబ్బంది కలుగుతుంది అంటే 80 డెసిబుల్స్ దాటినప్పుడు. వాస్తవానికి 20 హెర్ట్జ్ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. మానవ చెవి 20 హెర్ట్జ్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని గుర్తించలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు అంటే పరశ్రావ్యాలు అంటారు. అలాగే 20,000 హెర్ట్జులు కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు. అందువలన మానవ చెవి వినగలిగే పౌనఃపున్యం అవధి 20 హెర్ట్జుల నుండి 20,000 హెర్ట్జుల వరకు ఉంటుంది.
కొన్ని జంతువులు 20,000 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలను వినగలవు. కుక్కలకు అటువంటి సామర్థ్యం ఉంటుంది. కుక్కలు ఎన్ని హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాలు వినగలవు అంటే 20,000 కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగిన శబ్దాలు వినగలవు. పోలీసులు ఉపయోగించే అధిక పౌనఃపున్యం కలిగిన ఈలలు అంటే విజిల్స్ ఉంటాయి కదా, వీటిని కుక్కలు వినగలవు కానీ మనుష్యులు వినలేరు. అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి గుర్తించడానికి మనకు సుపరిచితమైన అతిధ్వని పరికరాలు అంటే అల్ట్రాసౌండ్ 20 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తాయి. అనేక వైద్య సమస్యలు పరిశోధించడానికి లేదా గుర్తించడానికి మనకు అల్ట్రాసౌండ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కదా, అందులో 20 హెర్ట్జ్ల కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉంటుంది. ఎక్కువ పౌనఃపున్యం వద్ద పనిచేస్తుంది. వినికిడి లోపం. పూర్తి వినికిడి లోపం అనేది చాలా అరుదు. ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది. పూర్తి వినికిడి లోపం సాధారణంగా ఎలా వస్తుందంట? పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం సాధారణంగా వ్యాధి, గాయం లేదా వయస్సు ఫలితంగా వస్తుంది. పాక్షికంగా వినికిడి లోపం అనేది ఏదైనా వ్యాధి ద్వారా కానీ, గాయమైనప్పుడు కానీ, వయసు మళ్ళిన వారికి కానీ వస్తుంది. వినికిడి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంకేత భాష నేర్చుకోవడం వలన ఇటువంటి పిల్లలను సమర్థవంతంగా సంభాషించవచ్చు. సంకేత భాష ఎవరికి ఉపయోగిస్తారు? వినికిడి లోపం ఉన్న పిల్లలకు నేర్పిస్తారన్నమాట. వినికిడి ప్రత్యక్ష ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి చెందుతుంది కాబట్టి వినికిడి లోపం ఉన్న పిల్లవాడు అస్పష్టంగా మాట్లాడతాడు. వినికిడి లోపం ఉన్న వారి కోసం సాంకేతిక పరికరాలు వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా చేస్తాయి. వినికిడి లోపం ఉన్నవారు జీవితాన్ని మెరుగుపరుచుకొని సాధారణ జీవితం గడపడానికి వారికి సమాజం చాలా సహాయం చేయగలదు. ఈ లెసన్లో మీరు ఏమి నేర్చుకున్నారు? కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది. మానవులలో స్వరతంత్రువులు కంపించడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. మానవులలో స్వరతంత్రువులు కంపించడం వలన ఉత్పత్తి అవుతుంది. ధ్వని యానకం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ యానకం వాయు, ద్రవ, ఘన ఏ పదార్థమైనా అయి ఉండవచ్చు. ధ్వని శూన్యం ద్వారా ప్రయాణం చేయదు. ధ్వని ప్రకంపనలను కర్ణభేరి గ్రహిస్తుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. మెదడుకు సంకేతాలను పంపించేది ఏమిటి? కర్ణభేరి. ఈ ప్రక్రియనే వినికిడి అంటారు. ఒక సెకనులో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు. ఒక సెకనులో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను ఏమంటారంట? పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యము హెర్ట్జ్లలో కొలుస్తారు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది. ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. మితిమీరిన ధ్వనులు లేక అనవసరమైన ధ్వనులు ధ్వని కాలుష్యానికి కలుగచేస్తాయి. మితిమీరిన ధ్వనులు లేదా అనవసరమైన ధ్వనులు ధ్వని కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ధ్వని కాలుష్యం మానవులలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరగాలి. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడైనా చెట్లు నాటడం వలన ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడైనా చెట్లను నాటడం ద్వారా ధ్వని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఈ పాయింట్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ధ్వని కాలుష్యం తగ్గించడానికి క్రింది వానిలో చర్యలు ఏమిటి? కానిది ఏది, అయినది ఏది అని అడగవచ్చు. ఇది జనరల్గా మనకు చదవకపోతే తెలిసే అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ప్లస్ జనరల్ పాయింట్ లాగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇంపార్టెంట్. ఇలా కాలుష్యాన్ని తగ్గించేది ఏదైనా సరే ఇంపార్టెంట్. మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వబడింది కాబట్టి దీన్ని హైలైట్ చేసుకోండి. మీకు తెలుసా? భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన కోటలలో హైదరాబాదు సమీపంలో గల గోల్కొండ కోట ఒకటి. ఇంజనీరింగ్, వాస్తుశాస్త్ర అంశాల పరంగా ఈ కోట చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ కోట పైభాగానికి నీటి సరఫరా వ్యవస్థ ఒక అద్భుతమని చెప్పవచ్చు. ఇక్కడ ప్రవేశద్వారం వద్ద నిర్మితమైన కోట గుమ్మం మరింత ఆశ్చర్యకరమైన అంశం. ఈ కోటగుమ్మం వద్ద ఒక చోట నిలబడి చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనిస్తూ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పైభాగానికి వినిపిస్తుంది. ఇది ఒక హెచ్చరిక వ్యవస్థ వలె రూపొందించబడింది. ఏమైనా అనుమానాస్పద కదలికలను గమనిస్తే భటుడు కోటగుమ్మంలోని ఆ ప్రత్యేక స్థానం వద్ద చప్పట్లు మ్రోగించేవాడు. కోట లోపలి సైనికులు ఈ విధంగా శత్రు సైనికులను గురించి అప్రమత్తం చేసేవారు. మీకు హైదరాబాదులో గోల్కొండ కోట ఉంది కదా, అది ఈ చప్పట్లు అనేది ఫేమస్, మనందరికీ తెలిసిందే. ఈ నీటి సరఫరా వ్యవస్థ అద్భుతంగా చెప్పవచ్చు అనే పాయింట్ని హైలైట్ చేసుకోండి, ఎందుకంటే ఇది కూడా ఉంది అని గుర్తుండాలి కాబట్టి. ఈ ఇమేజ్లో మీరు గోల్కొండ ఫోర్ట్ని చూడవచ్చు. నెక్స్ట్ చాప్టర్ పదార్థాలు
లోహాలు అలోహాలు 6th చాప్టర్ అన్నమాట. లోహాలు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు అని మనకు తెలుస్తుంది. తీగలుగా సాగదీయగల లోహపు గుణాన్ని తాంతవత అంటారు. తీగలు తాంతవత గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇవి షార్ట్లో కూడా నేను చేయడం జరిగింది. మన ఛానల్లో షార్ట్స్ ఎవరైనా చూడకపోతుంటే చూడండి. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన షార్ట్స్లో నుండి ప్రతి షార్ట్ నుండి మొన్న జరిగిన 2024 టెట్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉష్ణ విద్యుత్ అధమ వాహకాలుగా ఉండే పదార్థాలను అలోహాలు అంటారు. సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ మొదలైనవి అలోహాలకు ఉదాహరణలు. సోడియం, పొటాషియం వంటి లోహాలు మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉండే లోహాలకు ఉదాహరణలు ఏంటి? సోడియం మరియు పొటాషియం చాకుతో సులువుగా కోయబడతాయి. మెత్తగా ఉండి చాకుతో సులువుగా కోయడానికి వీలుగా ఉండే లోహాలు సోడియము, పొటాషియము. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో లభించే ఒకే ఒక్క లోహం పాదరసం. ఇది కొన్ని లోహాలకు మినహాయింపులు. రాగి తుప్పు పడుతుందా? రాగి పాత్రల ఉపరితలంపై ఏర్పడ్డ ఆకుపచ్చ పూతను నేను చూశాను. రాగి వస్తువులకు ఏర్పడే పూత అంటే తుప్పు ఏ విధంగా ఉంటుంది అంటే ఆకుపచ్చని రంగులో ఉంటుంది. రాగి పాత్ర ఎక్కువసేపు తేమగాలికి గురైనప్పుడు దానిపై మెరవని ఆకుపచ్చ పూత ఏర్పడుతుంది. ఈ ఆకుపచ్చ పదార్థం కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ కార్బోనేటు. ఈ కెమికల్ నేమ్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి, నేర్చుకోండి. కాపర్ హైడ్రాక్సైడ్ అంటే CuOH2, కాపర్ కార్బోనేట్ అంటే CuCO3. ఈ రెండింటి మిశ్రమమే తుప్పు అనమాట. రాగి యొక్క తుప్పు ఏ రెండింటి మిశ్రమము? కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్. అంటే ఏంటంటే ఈ కాపర్ అనేది తేమగాలి అంటే H2O ప్లస్ CO2 అండ్ ఆక్సిజన్తో చర్య జరపడం ద్వారా తుప్పు ఏర్పడుతుంది. ఈ తుప్పు ఏంటి? కాపర్ హైడ్రాక్సైడ్ ప్లస్ కాపర్ కార్బోనేట్ల మిశ్రమము. ఇదే ఆకుపచ్చ రంగులో ఏర్పడుతుంది. సోడియం లోహం అధిక చర్యాశీలత కలిగినది. ఇది ఆక్సిజన్, నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. ఈ చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు. క్రింది వానిలో ఏ లోహాన్ని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు అని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సోడియంకి సంబంధించి క్రింది వానిలో సరైనదేది, సరికానిదేది? లోహము అధిక చర్యాశీలత కలిగినది. సోడియం లోహం అధిక చర్యాశీలత కలిగినది. ఇది ఆక్సిజను, నీటితో తీవ్రంగా చర్య జరుపుతుంది. చర్యలో అధిక ఉష్ణం విడుదలవుతుంది. దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. ఈ పాయింట్స్ అన్నీ మనకి స్టేట్మెంట్ వైజ్గా అడగచ్చు. మన స్టేట్మెంట్లో సోడియం అనే లోహంను కిరోసిన్లో నిల్వ చేస్తారు. రీజను ఈ సోడియం లోహము అధిక చర్యాశీలత కలిగినది ఇస్తారు. స్టేట్మెంట్ టు రీజను రైట్, స్టేట్మెంట్కి రీజను సరైన వివరణ. ఈ విధమైన ప్రశ్నలు కూడా అడుగుతారు. లోహాలు అలోహాల యొక్క ఉపయోగాలు చూస్తే అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరం అలోహం. మొక్కలు ఎదుగుదలకు వాడే ఎరువులలో ఉపయోగించేవి అలోహాలు. నీటి శుద్ధి ప్రక్రియలో అలోహాన్ని ఉపయోగిస్తారు. యాంటీసెప్టిక్గా గాయాలపై పూసే ఊదా రంగు ద్రావణంలో అలోహమే వాడతారు. టపాసుల్లో అలోహాలు ఉపయోగిస్తారు. ఇవన్నీ అలోహాల యొక్క ఉపయోగాలు. ఆటోమొబైల్స్, యంత్రాలు, విమానాలు, రైళ్లు, ఉపగ్రహాలు, పారిశ్రామిక యంత్రాలు, వంట పాత్రలు, నీటి బాయిలర్లు వీటన్నిటి తయారీలో లోహాలను ఉపయోగిస్తూ ఉంటారు. రసాయన చర్యలో కొత్త పదార్థాలు ఏర్పడతాయి. అది మనకు 7th క్లాస్లో వస్తుంది. ఈ పదార్థాల చర్యలలో పాల్గొన్న పదార్థాల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక పదార్థం రసాయన చర్యల ద్వారా చల్లబడడం, వేడి చేయడం లేదా విద్యుత్ విశ్లేషణ ద్వారా మరింత విచ్ఛిన్నం చేయలేకపోతే దానిని మూలకం అంటారు. చేయలేకపోతే ఏమంటారు? మూలకం అంటారు. సల్ఫర్ అనేది ఒక మూలకం. సల్ఫర్తో పాటు ఇనుము, కార్బన్ కూడా మూలకాలకు ఉదాహరణలు. పరమాణువు అనేది మూలకం అతి చిన్న యూనిట్. ఇది మూలకము అయితే దానిలో చిన్న యూనిటే పరమాణువు. ఒక మూలకం నమూనా ఒకే రకమైన పరమాణువును కలిగి ఉంటుంది. మూలకంలో భౌతిక మార్పుల వల్ల ఒక మూలకం పరమాణువు ప్రభావితం కాదు. మూలకంలో భౌతిక మార్పుల వల్ల మూలకం పరమాణువు ప్రభావితం కాదనమాట. ఉదాహరణకు ద్రవ సల్ఫర్ పరమాణువు ఘన, వాయు రూపంలో ఏ రూపంలో ఉన్న సల్ఫర్ పరమాణువు ఒకేలాగా ఉంటుంది. విశ్వంలో మనకు అనంతమైన వివిధ రకాల పదార్థాలు ఉన్నప్పటికీ ఈ పదార్థాలను ఏర్పరుస్తున్న మూలకాల సంఖ్య మాత్రం పరిమితంగానే ఉంటుంది. సహజంగా ఏర్పడిన మూలకాలు 94 కన్నా ఎక్కువగా లేవు. అంటే సహజంగా ఉన్న మూలకాలు ఎన్ని అంటే 94. ముఖ్యంగా మూలకాలను లోహాలు అలోహాలుగా వర్గీకరించారు. మూలకాలు చాలా వరకు లోహాలు, మిగిలినవి అలోహాలు లేదా అర్ధలోహాలు. లోహాలు అలోహాల రెండింటి ధర్మాలను అర్ధలోహాలు కలిగి ఉంటాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సహజంగా ఏర్పడిన మూలకాలు ఎన్ని? 94. మూలకాల సంఖ్య పరిమితంగా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దీనిలో.
ఈ లెసన్లో మీరేం నేర్చుకున్నారు అంటే లోహాలు ద్యుతిని కలిగి ఉంటాయి, అయితే అలోహాలు ఎలాంటి ద్యుతిని కలిగి ఉండవు. ద్యుతి అంటే మెరిసే గుణం కదా. సాధారణంగా లోహాలు స్థరణీయత, తాంతవతను కలిగి ఉంటాయి. అలోహాలకు ఈ లక్షణాలు ఉండవు. సాధారణంగా లోహాలు ఉత్తమ ఉష్ణ విద్యుత్ వాహకాలు అయితే అలోహాలు అధమ వాహకాలు. మండించినప్పుడే లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి క్షారగుణం గల లోహపు ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్ల స్వభావం కలిగిన అలోహ ఆక్సైడ్లను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని లోహాలు నీటితో చర్య జరిపి లోహపు హైడ్రాక్సైడ్లు, హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా అలోహాలు నీటితో చర్య జరుపవు. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి లోహపు లవణాలు, హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి లోహపు లవణాలు, హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. లోహాలు నీటితో చర్య జరిపి లోహపు హైడ్రాక్సైడ్లు, హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. కొన్ని లోహాలు క్షారాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. హైడ్రోజన్ వాయువుని ఎక్కడ ఉత్పత్తి చేస్తాయి? ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు, కొన్ని క్షారాలతో చర్య జరిపినప్పుడు కూడా విడుదల చేస్తాయి. సజల ద్రావణాల్లో ఎక్కువ చర్యాశీలత గల లోహాలు వాటి సమ్మేళనాల నుండి తక్కువ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి. నిత్య జీవితంలో లోహాలు, అలోహాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. దీంతో 8th క్లాసు ఫిజికల్ సైన్స్ సెమ్ 1 అయిపోయింది. నెక్స్ట్ సెమ్ 2.